నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. ప్రతి నెల మీ ఆధ్వర్యంలో వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకి కన్యావర పాశుపత హోమాలు అయితే నిర్వహిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు ఇప్పటి వరకు ఎంతమందికి అయింది అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఎంతమంది అయింది, మీరేమన్నా మాకు చూపిస్తారా ఏంటి అసలు? యాక్చువల్గా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, అంటే సంబంధాలు కుదిరి వాళ్ళు వివాహం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ పర్సనల్ సార్. సంబంధాలు రావడము, జాతకాలు నేను చూడడం. ఇక్కడ చూసుకుంటే ఇలా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఈ యొక్క జాతక పొంతన అనేటువంటిది చూసి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి వధూవరులు ఇద్దరికి కూడా కింద డిస్క్రిప్షన్. వారికి ఒకవేళ ఏకనాడైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఏకనాడైతే వాళ్ళకి ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏకనాడైతే ఏకనాడైనటువంటి దాంట్లో ఏ నక్షత్రాలు ఉంటే ఏమి లేవు అని ఇవన్నీ కూడా అవే సార్. ఆల్మోస్ట్ మనకు 250 మంది అయితే నేను చూసినటువంటివి లిస్ట్లో చూసుకుంటే ఒక, అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇది చూడండి, ఇది జాతకం కుదరలా, వాళ్ళకి వచ్చింది 16.5 పాయింట్లు వచ్చింది. ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంబంధం వచ్చి కుదరని వాళ్ళు ఉన్నారు, కుదిరిన తర్వాతకి మనకు కాల్స్ చేసి చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా మళ్ళీ నిన్న మొన్న కూడా చూసుకుంటే, అంటే కొంతమందికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదండి, పూజ చేయించిన మీ దగ్గర పెళ్లి కాలేదని చెప్పి నన్ను గట్టిగా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్పిన, అమ్మ సంబంధం కుదురుతున్నాయా లేదా, సంబంధాలు వస్తున్నాయండి, చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ మా వాడు ఒప్పుకోవట్లేదు. నేనేం చేస్తాను, మనం పూజ చేసింది సంబంధాలు రావడం కోసం. అయితే అబ్బాయి జాతకాన్ని ఒకసారి నేను చూస్తా అని చెప్పి చూశాను. ఈ ఫిబ్రవరి వరకల్లా మ్యారేజ్ అవ్వకపోతే మళ్ళీ 3 సంవత్సరాల దాకా అబ్బాయికి మళ్ళీ పెళ్ళయ్యే యోగం లేదు. సో ఉన్న విషయం చెప్పాను. వచ్చిన సంబంధాలని అనవసరంగా వదులుకోకండి అమ్మా, వీలైనంత వరకు అసలు చూడకుండా మీరు డెసిషన్ తీసుకోకండి అనేటువంటిది కూడా చెప్పాను. రీసెంట్గా మనకి వచ్చి సంబంధం కుదిరిన వాళ్ళలో వీరిది ఒకటి. అబ్బాయికి పెళ్లి కుదిరింది, మీరు అప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నా అన్నారు కదా? వెళ్తున్నా అన్నాను, ఇంకా అప్పుడు మీకు చెప్పాను కదా, ఆ అమ్మాయి కుదిరింది. సంతోషం సంతోషం, వెరీ గుడ్ వెరీ గుడ్ న్యూస్ అమ్మా. సెట్ అయింది. ఎప్పుడమ్మా పెళ్లి? ఎప్పుడు? ఆగస్టు 26 అయ్యారు. ఆగస్టు 26. ఓకే అమ్మా. ఆయన ఫుల్ సంపాదిస్తారు. ఇప్పుడు వచ్చినటువంటివి ఆగస్టు 26 ఇది సంబంధించింది అనమాట. సో ఇట్లా చాలా, అంటే ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా నేను ఒకసారి అమ్మ వచ్చి ఒకసారి చెప్పండి అని అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మో మేము పూజ చేయించుకున్న తర్వాతకి పెళ్ళయిందని అంటే ఇవాళ రేపు చాలా డెలికేటెడ్గా ఉన్నాయి కదా పంతులు గారు, మళ్ళీ వాళ్ళ మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది అయింది. నిజమే, అది కూడా వాళ్ళ ప్రైవసీని మనం కాపాడాలి కాబట్టి నేను వాళ్ళు ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. సో రాత్రికి రాత్రి వాళ్ళ వేరియేషన్ ఎట్లంటే, అంత అన్న వాళ్ళు తెల్లారి మళ్ళీ పండ్లు తీసుకొచ్చి కాళ్ళకి దండం పెట్టి పంతులు గారు అంటే ఒకటే చెప్తాను, నేను ఎవరికి చెప్పినా నా వల్ల అయ్యింది ఏమీ లేదు, నేను కేవలం ఒక వంతెన లాంటి వాడిని మాత్రమే. ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వెళ్ళడానికి భగవంతుడు పురోహితుడు అనేటువంటి వాడు షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం, మీ ప్రయత్నాలు మీరు చేసి భగవంతుడు అనేటప్పుడు పురంహిత పురోహిత, ఊరి మంచి కోరుకునేవాడు. కాబట్టి నా వంతు నేనేం చేస్తున్నానంటే పూజలు చేయడము, దానికి సంబంధించి ప్రతిఫలం కోసం మనం చేయడం ఉంటుంది. అప్పుడు ఒక వంతెనలా ఉండి వారికి, అమ్మ మీరు వెళ్ళండి, పూజ ఈ విధానం ఇలా చేయండి, ఇలా అప్రోచ్ అవ్వండి. ఇదే కాదు సార్, ఇప్పటివరకు ఒకవేళ ఇలా చేస్తున్న వాళ్ళకి ఇంకా మనం ఏం చేయగలము, ఉదాహరణకు కాత్యాయనీదేవి వ్రతం అనేటువంటిది ఉంది. ఈ కాత్యాయనీదేవి వ్రతము, పాండురంగ కళ్యాణము, ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట క్రతువులు. నేనేమనుకుంటున్నానంటే, ఎవరైతే ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు ఓకే, ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది అన్నటువంటి వాళ్ళు ఉంటే వారిని మనం అడిగి చేస్తా అంటే వాళ్ళతో ఇంకా ఇవి కూడా చేయిస్తా. అంటే ఇంకోటి ఏంటంటే, ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇంకా ఎవరన్నా సరే ఈ రకమైనటువంటి వాటిలో పాల్గొంటే వారికి క్లియర్గా పాండురంగడి యొక్క విగ్రహాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే మనం దైవికమైన ప్రయత్నమే కాకుండా మానవ ప్రయత్నం చేయాలనేది నా తాపత్రయం. అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండాలి, పిల్లా పాపలతో. ఇప్పుడు పెళ్ళి కుదరట్లేదు కొంతమందికి, దానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. పెళ్ళి కుదిరింది, నాకేమైనా ఇవ్వమని అడుగుతున్నానా కదా. సో ఇక్కడ గణిషాటికి ఒక విషయం ఏంటంటే, బాలచంద్ర శర్మ దగ్గర వరపాశుపతం కన్యాపాశుపతం చేసుకుంటే రిజల్ట్ ఉంటుందా? 100% రిజల్ట్ ఉంటుందా అని అంటే, ఒకటండి, వారి యొక్క నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భగవంతుణ్ణి పూర్తిగా నమ్మాలి, చేసేటువంటి పూజ. మరి ఇప్పుడు 250 మంది చేసుకుంటే 120 మంది దాకా పెళ్ళిళ్ళు కుదిరినాయి. 120 మందికి ఎట్లా కుదిరినాయి? ఇంకా మిగిలిన సగం మందిలో కొంతమంది ప్రాసెస్లో ఉన్నారు, సంబంధాలు చూస్తున్నారు, ఎట్లా అవుతున్నాయి? హార్డ్లీ 60-70 మంది వరకు మాత్రము సంబంధాలు రాకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంబంధం వచ్చినా
సెట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎస్ వాళ్ళకు మనం ఏం చేయగలం? ఇప్పటివరకు నా దగ్గర ఉన్న డేటా ఉంది కదా, డేటాలో నుంచి తీసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతుంది, సంబంధాలు పంపించడం జరుగుతుంది. వీలైతే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోమంటున్నాం. ఎంక్వైరీ చేసుకొని బ్యాక్ ఎండ్లో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి లోటుపాట్లు, పడని వాళ్ళు, ఊర్లో పడని వాళ్ళు ముందుకెళ్లకుండా చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఎస్ సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు చూసుకోవాలి. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తున్నా, దాంట్లో సందేహం లేదు. సో మొత్తానికి ఈ నెల చివరి మంగళవారం అంటే 28వ తేదీన అవుతుంది గురువు గారు. ఆ రోజు మళ్ళీ విశేషంగా నిర్వహిస్తున్నారంట. ఖచ్చితంగా నిర్వహిస్తున్నాను. ఇప్పటికి రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. అంటే మనం అనుకున్నాం ఎంతమంది చేయాలనుకుంటున్నాం అంతమంది అయిపోయినాయి. చాలా మంది ఆఖరి క్షణంలో కాల్స్ చేసి మేము పూజలో పార్టిసిపేట్ చేస్తాం అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ కూడా ఏమంటున్నానంటే కొంచెం తొందరగా చేసుకుంటే నేను పురోహితుల్ని పిలుచుకోవడానికి, సామాగ్రి ఏర్పాటు చేసుకోవడానికి ఏమైపోయింది, వర్షాకాలం కాబట్టి నేను తెప్పించే సమిధలు కూడా ఏంటంటే ఎంచుకొని తెస్తున్నా. చింత కానీ లేకుంటే మేడి, జువ్వి ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి. ఎలాగో హోమం చేస్తున్నప్పుడు ఇంకొంచెం మనం ప్రయత్నం చేసి చేయాలని అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నా. అలాంటివి చేస్తున్నా కాబట్టి కొంచెం నాకు ముందు చెబితే నేను అన్ని రకాల ప్రయత్నాలు చేసుకొని వచ్చిన వారికి ప్రసాద వితరణ కానీ, మనకు జరిగేటువంటి ఈవెంట్ జరిగే ప్లేస్ కూడా ఏంటంటే ఇంకెవరు కూడా లేకుండా ముందుగానే బుక్ చేసుకోవడం కానీ, వాళ్ళకి వర్షం పడుతుందని చెప్పేసి అక్కడ కాకుండా పైన ఇంకొక హాల్ తీసుకోవడం, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ నాకు బ్యాక్ ఎండ్లో చాలా ఉన్నాయి. అందుకే అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ వద్దంటారు. అందుకే లాస్ట్ మూమెంట్లో రిజిస్ట్రేషన్స్ అడిగితే నేను వాళ్ళకి మళ్ళీ నెలలు చేసుకోమంట నిర్మోహమాటంగా. ఇంకా కొంతమంది ఇట్లా కూడా ఉన్నారండి, వైజాగ్ నుంచి వస్తున్నామండి మేము, మొన్నొకరు టాటా నుంచి వచ్చారు, ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. నేను ఒకటి అంత దూరం నుంచి ఎందుకు అమ్మా సార్, నిన్న పూజకు వచ్చినప్పుడు కూడా కర్నూలు, కాకినాడ నుంచి వచ్చారు పాపం. నేను వాళ్ళకి ఏంటంటే అక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడ కూడా ఉంటాయి కదా అని చెప్తున్నా. నేను నా దగ్గరనే చేసుకోమని చెప్పాను, అమ్మ మీరు అక్కడైనా చేసుకోమని అంటున్నా. కాకపోతే ఏంటంటే వాళ్ళు మన దగ్గర ఉన్న ప్రాసెస్ విధానాన్ని చూసి అరే వీళ్ళు ఇట్లా బాగా చేస్తున్నారు అనేటువంటి భావజాలంతో వస్తున్నారు. కాబట్టి అది వారి ఇష్టం, వ్యక్తిగత విషయం. కానీ రిస్క్ చేయకండి, ఇబ్బంది పడకండి, ప్రశాంతంగా రండి. ఇక్కడ ఎవరైనా మీకు బంధువులు ఉంటే ఒకవేళ అట్లనే రండి. పొద్దున్నే పాపం 5 గంటలకు 6 గంటలకు వచ్చి ఆ దేవాలయంలో ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళందరి కోసం కూడా ఏం చెప్తున్నానంటే మీరు వీలైనంత వరకు ఇక్కడ ఎవరైనా ఉంటే రండి, దగ్గరుండి చూసుకుంటాం. మొత్తం డీటెయిల్గా పూజా విధానం అంతా మీకు వీడియోలో చూస్తున్నట్టుగానే ఉంటుంది. నేనే స్వయంగా దగ్గరుండి చేయడం లేదా వదిలేసి వెళ్ళిపోవడం లాంటివి ఉండదు. నేనే స్వయంగా దగ్గరుండి చూసుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. విశేషంగా ఈ నెల చివరి మంగళవారం జూలై 28వ తేదీన కన్యావర పాశుపతాలు గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు కూడా వివాహంలో ఆటంకాలు ఏదైనా ఇంకా లేట్ అవుతుంది అని అనిపిస్తే ఈ కన్యావర పాశుపతం ద్వారా ఫలితం పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న నెంబర్తో నేరుగా ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ గురువుగారు. ధన్యవాదాలు.